బోనం చేస్తున్నారని వచ్చినాం కదా యువతల బంధుకు వస్తే ఇంకొక ఇద్దరున్నారు. మీ పేరేం తమ్మి? మల్లన్న మధుబోనం. మల్లన్న మధుబోనం ఎక్కడికి మీరు? మనది బల్కంపేట దగ్గర ఉంటాము. ఇది రెండో ఆదివారం అమ్మవారికి బోనం సమర్పించుకోవడము. మొదటి ఆదివారం సమర్పించేసినాము. అమ్మవారికి ఏట 2 వారాలు సమర్పించాలి. జోడి చేస్తాం కదా మనం తెలంగాణలో, ఏది జోడి బోనాలు చేస్తాం కదా. పోయిన వారం చేసినా మళ్ళీ ఇది రెండో వారం అమ్మవారికి సంబరంగా బోనం చేస్తాం. అంటే ఏమైనా మొక్కుకున్నావా అమ్మారా? అంత దేశం అంతా చల్లగా ఉండాలా, మనం అందరూ చల్లగా ఉండాలి. రాష్ట్రంలో టెర్రరిజంలు, కొట్లాటలు, చావులు ఇవన్నీ తగ్గిపోవాలి. దేశం అంతా శాంతిగా ఉండాలా, అందరూ ఆరోగ్యంగా ఉండాలా, మన దేశం ఎదగాల, మనం అందరం బాగుపడాలా. నువ్వు ఎన్నేళ్ళ నుండి చేస్తున్నావు తమ్మి? 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. 10 ఏళ్ళ నుండి గోల్కొండ బోనం చేస్తున్నావు. ఈ బోనాలు అప్పుడు బోనాలు చేస్తారు, ఉత్తప్పుడు ఏం చేస్తావు మరి? ఇక ఉత్తప్పుడు ఏంటంటే నేను చదువుకున్నాను, కానీ మాకు ఎల్లమ్మ లగ్గాలు, మల్లన్న లగ్గాలు, పోషమ్మ లగ్గాలు ఉంటాయి కదా, ఉన్నప్పుడు అవి చేసుకుంటాము. ఖాళీగా ఉన్నప్పుడు చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటాను. కానీ మొత్తం జీవనాధారం అయితే బోనాల మీదనే బతుకుతున్నాము. అండ్ ఈసారి నేను V6 ఛానల్కి ప్రత్యేకంగా తెలపాల్సింది ఏమనుకుంటున్నానంటే, ఇంత పెద్ద గోల్కొండలో బోనం జరుగుతుంది, జాతర, అంత దేశం అంతా చల్లగా ఉండాలా, మనం అందరూ చల్లగా ఉండాలి. రాష్ట్రంలో టెర్రరిజంలు, కొట్లాటలు, చావులు ఇవన్నీ తగ్గిపోవాలి. దేశం అంతా శాంతిగా ఉండాలా, అందరూ ఆరోగ్యంగా ఉండాలా, మన దేశం ఎదగాల, మనం అందరం బాగుపడాలా. నువ్వు ఎన్నేళ్ళ నుండి చేస్తున్నావు తమ్మి? 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. 10 ఏళ్ళ నుండి గోల్కొండ బోనం చేస్తున్నావు. ఈ బోనాలు అప్పుడు బోనాలు చేస్తారు, ఉత్తప్పుడు ఏం చేస్తావు మరి? ఇక ఉత్తప్పుడు ఏంటంటే నేను చదువుకున్నాను, కానీ మాకు ఎల్లమ్మ లగ్గాలు, మల్లన్న లగ్గాలు, పోషమ్మ లగ్గాలు ఉంటాయి కదా, ఉన్నప్పుడు అవి చేసుకుంటాము. ఖాళీగా ఉన్నప్పుడు చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటాను. కానీ మొత్తం జీవనాధారం అయితే బోనాల మీదనే బతుకుతున్నాము. అండ్ ఈసారి నేను V6 ఛానల్కి ప్రత్యేకంగా తెలపాల్సింది ఏమనుకుంటున్నానంటే, ఇంత పెద్ద గోల్కొండలో బోనం జరుగుతుంది, జాతరలు జరుగుతున్నాయి, ఇది రెండో ఆదివారము. ఏర్పాట్లు మాత్రం ఇంకా కొంచెం మంచిగా చేస్తే బాగుండని కోరుకుంటున్నాను. పైకి వెళ్ళింటే పైన మాత్రము మమ్మల్ని బోనం ఎత్తుకున్న వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ ఎంట్రన్స్లో చప్పట్లు కొట్టే దగ్గర కూడా చాలా నరకం చూపిస్తున్నారు. పోలీస్ వాళ్ళు కూడా కోఆపరేట్ చేయాలి. ఈ బోనాల పండుగ అనేది చల్లగా జరిగితే, అంతా శాంతిగా జరిగితే మళ్ళీ ఏడాది వరకల్లా అందరూ ఎదగాలి. మీరందరితో పాటు మేమందరం ఎదగాలి, అందరూ చల్లగా ఉండాలనే కదా అమ్మవారి కోరుకునేది. కానీ ఎక్కడ చూసినా గొడవలు, కొట్లాటలు, లైన్లు సరిగ్గా లేకపోవడం, ఏర్పాట్లు సరిగ్గా లేకపోవడం. పబ్లిక్ చాలా ఉన్నారు కదా తమ్మి, మరి పబ్లిక్ ఎంత? ఒక 1000 మంది ఉన్నారంటే ఒక లైన్ చేస్తారు, ఈ లక్షల పబ్లిక్ వస్తున్నారు, చూసినావా మరి? లక్షల పబ్లిక్. అమ్మవారి యొక్క విశిష్టత, అమ్మవారి యొక్క శక్తి, ఆమె అలా లక్షలు కాదు, అండపిండ బ్రహ్మాండాన్ని సృష్టించిన జగన్మాత అనేక బ్రహ్మాండాలకి ఆమె జాతరకు అందరు వస్తారు. కానీ మన గవర్నమెంట్ కూడా కొద్దిగా ఆలోచించాలి. బల్కంపేటలో మొన్న ఏమేమి జరిగిందో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు గోల్కొండలో కూడా ఏంటంటే ఏవి జరగకుండా ఇక మీదట సికింద్రాబాద్ బోనాలు చాలా పెద్ద బోనాలు ఉన్నాయి. ఆ బోనాలలో ఏర్పాట్లు బాగా చేయాలని ప్రభుత్వానికి నా ఈ విన్నపం చేసుకుంటున్నాను. తమ్ముడు మధుబోనము అమ్మవారి తరఫున, పబ్లిక్ కి మంచిగా సౌలతులు కల్పించాలని విన్నపం చేసుకుంటున్నాను గవర్నమెంట్ కి. అమ్మ నీ పేరు? ఇక్కడ రాతాం. నీ పేరేం పేరమ్మా? జోగిని కావ్య. ఎన్నేళ్ళకించి నువ్వు ఇట్లా బోనం? 2 ఏళ్ళకించి. ఎక్కడికించి వస్తున్నావమ్మా? హైదరాబాద్ వాళ్ళు. ఎట్లా అనిపిస్తుంది బోనాలు ఎత్తుకుంటే? చాలా బాగుంది. దేవుని మహిమ. మీదకి ఎక్కుతావా మరి బోనం ఎత్తుకొని? ఏంటంత బోనం ఎత్తుకొని మీదకి ఎక్కుతావా? పెద్ద బోనం నాది, ఇది చిన్న బోనం నా శిష్యురాలు. ఈ పెద్ద బోనాలు ఎత్తుకొని వీళ్ళు మీదకి పోతారంట. పెద్ద బోనం ఎత్తుకొని మధు పోతాడు. మధు బోనం ఎత్తుకునే బోనము ఇగో ఇది. యువతల బంధు కావ్యం ఎత్తుకునే బోనము ఇది. మొత్తానికైతే 2 ఏళ్ళ నుండి వస్తున్నావు కదా, మేమన్నా మొక్కుకున్నావు వైద్యాపకు? అందరు బాగుండాలని చెప్పేసి బోనం చేస్తున్నాం. అందరు బాగుండాలని పాపము వీళ్ళు అందరూ మొక్కుకునేది ఏంటంటే, అందరు బాగుండాలి, మన ఏడాది కల మనం అంత మంచిగా ఉండాలి, పిల్ల జల్ల బాగుండాలి, పంటలు మంచిగా వండాలి, వానలు మంచిగా గురవాలి అని మొక్కుకుంటున్నారు. వాళ్ళందరికీ నిజంగా మనం క్షణార్థులు చెప్తాం.